ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. చాలామంది సిస్టర్స్ నాకు అడుగుతున్నారు, అక్క అక్షయ తృతీయ పూజ విధానము చెప్పండి అక్క అని. నాకు అస్సలు టైం లేదండి. ఇగోండి నిన్న రీల్ పెట్టాను కదా, ఒక 4-5 డేస్ నుంచి నేనైతే షోరూములకు తిరగడం కొంత బిజీ అయితే అయిపోయానండి. అందుకే అక్షయ తృతీయ వీడియో అయితే పెట్టలేదు. నేను పూజ చేసుకుంటాను కదండి, రేపు పూజ చేసిన తర్వాత అక్షయ తృతీయ పూజ అనేది నేను రేపు చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే నేను జరుపుకోలేదు. ఎందుకంటే అక్షయ తృతీయ అనేది మనకి 20వ తారీఖే మనకి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సూర్యోదయానికే మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి రేపే అక్షయ తృతీయ అనమాట. సోమవారం రోహిణి నక్షత్రం చాలా విలువైన రోజు అనమాట. రేపే చేసుకోవాలన్నమాట. అయితే మా పంతుల బాబుకి అడిగానమాట, ఎప్పుడైతే అక్షయ తృతీయ చేసుకోవాలి అనేది నేను రేపే చెప్పారనమాట. రేపే నేను చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, అందుకే వీడియో పెట్టలేదండి. కొంచెం నేను బిజీగా అయిపోవడం. ఇక్కడైతే మీ అందరికీ తెలిసిందే కదా, నేనైతే కొత్త కార్ అయితే తీసుకున్నామండి. మేము ఇదే మొదటి కార్ అనమాట. గౌతమ్ అయితే ఒక 6 మంత్ ముందే డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి డ్రైవింగ్ నేర్చుకున్నాడు. లైసెన్స్ కూడా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కారు కొంటాము అనుకొని నాకైతే రోజు అనేవాడు అనమాట. సరే నీకు నచ్చినట్టుగా కొనుక్కున్నానా అని మేమైతే చెప్పాము. గత 1 మంత్ నుండి, మార్చి నుండి అండి మేము సెర్చ్ చేస్తున్నాము. చాలా షోరూమ్లకి అయితే తిరిగామన్నమాట. ఎప్పుడైనా మనం కారు కొనేటప్పుడు చాలా చాలా ఆలోచించాలండి. చాలా మోసాలు జరుగుతాయి. మేమైతే చాలా జాగ్రత్త పడి చాలా మంచి కారు అయితే తీసుకున్నాము. స్కోడా తీసుకున్నామండి. ఈ సంవత్సరం మోడలు 2026 మోడల్ అండి తీసుకున్నాము. టాప్ మోడల్ అనమాట ఇది. స్కోడాలో మహేంద్ర షోరూమ్కి వెళ్ళాము, ఆ తర్వాత టాటా షోరూమ్కి వెళ్ళాము, చాలా షోరూమ్లకి వెళ్ళామండి. గౌతమ్కి అయితే ముందు మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు సేఫ్టీ ముఖ్యం కదా అనే ఉద్దేశంతో ఇది 5 స్టార్ రేటింగ్ ఉందన్నమాట. స్కోడా కైలాక్ కుషాక్ అనమాట. ఇది కుషాక్ ఫేస్ లిఫ్ట్ హై మోడల్ అనమాట. ఇది టాప్ మోడల్ అనమాట. ఇది ఎంత పడింది ఏంటనేది నేను లాస్ట్లో మీకు చెప్తానమాట. అయితే మేము షోరూమ్కి వెళ్ళామండి. షోరూమ్కి వెళ్ళేటప్పుడు మనకి నచ్చిన కారు వాళ్ళు చూపిస్తారనమాట. కలర్ మనం ఎంచుకోవాలి. నాకైతే బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. బ్లాక్ కొనుక్కున్నాను. ఇక్కడ ఇంకొక కలర్ ఉంది, ఇగోండి ఇది కూడా బ్లూ ఉంది. నాకైతే అది అంత బాగా నచ్చలేదు. అలాగే రెడ్ కలర్ కూడా ఉందనమాట. టమోటో రెడ్ కలర్ ఉంది. అది ఈ సంవత్సరం రావలేదు, వేరే కలర్ రెడ్ కలర్ వచ్చింది అన్నారు. నాకైతే ఆ రెడ్ కలర్ నచ్చలేదండి. అందుకోసం బ్లాక్ బాగుంటుంది కదా అనుకొని కొనుక్కున్నాను. ఇదిగండి స్కోడా. ఇది ఈ 2026 మోడల్ అనమాట. అయితే ఎప్పుడైనా ఏ కారు కొనాలన్నా సరే ముందుగా మనము సంతకాలు, అంటే మనం ఇన్సూరెన్స్ మనము ఈఎంఐలో తీసుకుంటాం కదండి. ఈఎంఐ తీసుకునేటప్పుడు మనం కొన్ని సంతకాలు పెట్టే ముందే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి మనకి డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మన మాట వినరు అనమాట. అందుకోసం మనము అన్నీ చెక్ చేయించుకోవాలన్నమాట. గౌతమ్కి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అసలు ఆ గౌతమ్కి అసలు కారు గురించి ఏం తెలీదు. అందుకోసం కారు సిఐడి అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో వీడు బుక్ చేసుకున్నాడు అనమాట. ఇతనికి మనకి కారు మనం తీసుకున్న తర్వాత మనం సైన్ పెట్టక ముందే, మనము వాళ్ళ పేపర్ మీద సైన్ పెట్టక ముందే మనము ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలా చెక్ చేసుకోవాలంటే తెలిసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చక్కగా చెక్ చేసుకుంటారు అనమాట. డెలివరీ అయ్యే ముందు మనకు తెలియదు కదండి. అందుకోసం గౌతమ్ ఏం చేశాడంటే ఒక కారు సిఐడి అని ఒక వెబ్సైట్ ఉంటుంది. వాళ్ళకి ఒక 1600 మేము కట్టామండి. ఒక టెక్నీషియన్కి అయితే, ఒక ఇంజనీర్కి అయితే పంపించారు. వాళ్ళ దగ్గర కొన్ని మిషన్స్ అయితే ఉన్నాయండి. అవి అయితే మనకి ఏసీ బాగా పనిచేస్తుందా, ఇంజిన్ ఎలా కండిషన్లో ఉంది, అలాగే మనకి వీల్స్ అవి మనకి ఈ సంవత్సరం వేసారా, లాస్ట్ ఇయర్ కొన్ని వేసేస్తారంట, పెయింట్ ఎలా ఉంది, ఒరిజినలా లేదా, అన్నీ A to Z అయితే వాళ్ళు మనకి చెక్ చేస్తారనమాట. మేమైతే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యామండి. గౌతమ్ 1600 వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు వచ్చి అన్నీ సెట్ చేశారు. ఏదైనా చిన్న పొరపాటు ఉన్నా సరే మళ్ళీ మనం వేరే కారుకి వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళకి చెప్తే వేరే కారు మనకి ఇస్తారనమాట. అన్నీ బాగున్నాయి మేడం, ఎటువంటి ఫాల్ట్ అయితే లేదు, చాలా చక్కగా ఇచ్చారు అన్నారు. ఇది జర్మనీ కంపెనీ అండి స్కోడా. అందుకోసం చాలా బాగుంటుంది. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బయట కారులతో. అంటే మహేంద్ర, టాటా ఒక 2000 మెయింటెనెన్స్ అయితే ఇది ఒక 3000 అవుతుంది అనమాట. మైలేజ్ కూడా చాలా తక్కువగా వస్తుంది. కానీ మనకి డ్రైవ్ సేఫ్టీ అనమాట. అంటే ఎప్పుడైనా సరే సేఫ్టీ చూసుకోవాలన్నమాట. మనము సేఫ్టీ అయితే చాలా బాగుంటుంది. 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. అలాగే మన టెక్ ఛానల్ ప్రసాద్ అన్న కూడా చాలా వరకు ఈ స్కోడా కోసం చెప్పాడనమాట. చాలామంది గౌతమ్ ఫ్రెండ్స్ కూడా తీసుకోమన్నారనమాట. వాళ్ళ అన్నయ్యలు, వర్క్ చేసే అన్నయ్యలు, వాళ్ళ ఆఫీస్ అన్నయ్యలు
అందుకే దీనికి వెళ్ళిపోయామనమాట, మేము స్కోడాకి వెళ్ళిపోయాము. ఇది హై మోడల్ అనమాట ఈ సంవత్సరం. అంతా అయిపోయిన తర్వాత మేము ముందుగా అన్ని సంతకాలు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మాకు రమ్మన్నారనమాట డెలివర్ చేస్తామని. ఆ తర్వాత మనం ఎప్పుడైనా సరే ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను, ఎవరి పేరు మీద అయితే మనం కారు కొనుక్కుంటున్నామో చక్కగా మీరు ఆ నక్షత్రము ఏ గడియలో తీసుకుంటే మనకి కలిసి వస్తుంది అనేది మీరు చూసుకోండి. గౌతమ్ అయితే ఇక్కడ గౌతమ్ పేరు మీదే మేము తీసుకున్నామన్నమాట. గౌతమ్ పేరు మీద తీసుకోవడం వల్ల మా పంతులు బాబుకి అడిగాము. గౌతమ్ది కుంభరాశి అనమాట. అలాగే కుంభరాశిలో అశ్విని నక్షత్రంలో తీసుకుంటే తిరుగుండదమ్మని చెప్పారు. నిన్నైతే శనివారము కుంభరాశి అశ్విని నక్షత్రం అనమాట. ఆ టైంలో మీరు డెలివరీ తీసుకోండి. నేను అన్నాను అక్షయ తృతీయకి తీసుకుంటే బాగుంటుందంటే అక్షయ తృతీయకి తీసుకోకమ్మా, ముందైనా తీసుకోవచ్చు వెనకైనా తీసుకోవచ్చు, కానీ అక్షయ తృతీయ రోజు మాత్రం పూజ చేయించుకోమ్మా అన్నారనమాట. అయితే చాలా బాగా కలిసి వచ్చింది. శనివారము కుంభరాశి అలాగే అశ్విని నక్షత్రము మనకి శనివారంతో కలిసి వచ్చింది. అమ్మ ఈరోజు మీరు డెలివరీ తీసుకోండి, చక్కగా అక్షయ తృతీయ రోజు మీరు పూజ చేసుకోండి అమ్మ, చాలా శుభం జరుగుతుందని మా బాబు చెప్పారనమాట, మా అయ్యగారు చెప్పారు పంతులు గారు. దాని ప్రకారమే నేను ఫాలో అయిపోయాను అనమాట. చాలా చాలా హ్యాపీ మూమెంట్ అండి. మా గౌతమ్ ఫేస్లో అయితే మామూలు కళ లేదండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. మాకెవ్వరికి డ్రైవింగ్ రాదు, మా పెద్ద అబ్బాయి ఇంకా నేర్చుకుంటున్నాడు, మా వారికి రాదు, నాకు రాదనమాట. ఒక్కొక్కరు నేర్చుకుంటామన్నమాట. ఫస్ట్ గౌతమ్కే వచ్చు అనమాట, గౌతమే వెళ్ళాడు. ఇక్కడైతే చాలా వాడి మొహంలో చాలా కళ అనిపించింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏదైనా డెలివరీ రోజు అయితే పంచి కట్టుకున్నాడు. చాలా ఎప్పుడు పంచి కట్టుకోడు అనమాట. నేనైతే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, పంచి కట్టుకున్నానా అంటే పంచి కట్టుకున్నాడు. అసలు ఆ మాట వినడు, పంచి కట్టుకోమంటే చిరాకుగా ఉంటుంది అన్నాడు. కానీ ఆ రోజు వాడికి ఇష్టమైన రోజు కదా, పంచి అయితే కట్టుకున్నాడు అనమాట. చాలా హ్యాపీగా అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఈరోజు అయితే చక్కగా మేము డెలివరీ తీసుకున్నాము, శనివారం డెలివరీ తీసుకున్నామండి. ఇగోండి కారు బయటికి షోరూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు మా వారు అక్కడ కొబ్బరికాయ కొట్టారు. రేపైతే చక్కగా ఆ టెంపుల్కి వెళ్ళి పూజ చేసిన తర్వాత మీ అందరికీ పూజ వీడియో, అలాగే నేను అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకున్నాను అనేది రేపు మళ్ళీ తప్పకుండా మీకు పోస్ట్ చేస్తానండి. కార్ అయితే చాలామంది బాగుంది అక్క, కలర్ కూడా బాగుంది అంటున్నారండి. మా రిలేటివ్స్ అందరూ చాలా బాగుంది అంటున్నారు. కార్ రేట్ అయితే 23 లక్షలు అయిందండి, ఆన్ రోడ్ అనమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.